వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. అయితే అందులో అవకతవకలు జరిగాయి అంటూ రేవంత్ సర్కార్ పీసీ ఘోష్ కమిషన్ని ఏర్పాటు చేసింది. అది నెలల తరబడి కొనసాగుతోంది. ఇప్పటికీ బోల్డ్ అంతమంది వ్యక్తుల్ని విచారణకు పిలిచింది. నెక్స్ట్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా ఈటెల రాజేందర్ అలాగే కేసీఆర్ కూడా అటెండ్ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. యాక్చువల్గా పీసీ ఘోష్ కమిషన్ ఏ అంశాల మీద విచారణ జరుపుతోంది, ఎందుకని ఇన్ని రకాల డౌట్స్ వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు ప్రకాష్ గారు పీసీ ఘోష్ కమిషన్ ముందు ఒక సాక్షిగా కూడా హాజరయ్యారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో మీరు సాగునీటి రంగం, భూగర్భ రంగ నిపుణులుగా మీరు ముందు నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చెప్తూనే వస్తున్నారు. ఇప్పుడు కమిషన్ ముందు హాజరవడం, అక్కడ యాక్చువల్గా ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి, వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటి, మీరు ఇచ్చిన సమాధానం ఏంటి? పీసీ ఘోష్ కమిషన్ వేసే ముందు అసెంబ్లీలో దాని మీద బాగా గొడవ జరిగింది. ఇద్దరికి, ప్రతిపక్షానికి రేవంత్ రెడ్డికి మధ్య జరిగినప్పుడు ఒక స్టేజ్లో హరీష్ రావు లాంటి వాళ్ళే మీరు అవసరమైతే విచారణ చేయొచ్చు, కమిషన్ వేసుకోవచ్చు అని చెప్పారు. ఎలక్ట్రిసిటీది కూడా అట్లనే జరిగింది. జగదీష్ రెడ్డి గారు మాజీ విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన కూడా అవసరమైతే మీరు నిజాలు తెలుసడానికి కమిషన్ వేసుకోవచ్చు అన్నారు. సో అవకాశాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఈ కమిషన్స్ రెండు కూడా వేశారు. సరే, దాన్ని వెల్కమ్ చేద్దాం, ఎందుకంటే ఆరోపణలు వచ్చినప్పుడు అవి తేలాల్సిన అవసరం అవుతుంది. అయితే పీసీ ఘోష్ గారికి ఇచ్చిన జీవోలో ఒక పర్టికులర్ అంశం మీద కాకుండా అన్నీ అందులో ఇంక్లూడ్ చేశారు. ఈ 3 బ్యారేజీలు, కుంగింది ఒక మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్ల పెట్టారు. ఒక పంప్ హౌజులు పెట్టలేదు, అందుకని పంప్ హౌస్ ఇష్యూ అప్పుడేం రాలేదు. అవి మునిగిపోయింది 1 year బిఫోర్. అది ఒకటి పెట్టలేదు. కానీ ఆయనకిచ్చిన అన్ని అంశాలను చూసినప్పుడు అవినీతి ఆరోపణలు కానీ, తర్వాత కాంట్రాక్టర్స్కు ముందు పే చేయడం విషయంలో కానీ, అంచనాలు పెంచడం విషయంలో కానీ, 3 PRs కుంగడం విషయంలో కానీ, O&M నిర్లక్ష్యం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఇట్లా ఒక 10-12 అంశాలు పెట్టారు ఆయనకి. పెట్టినప్పుడు ఏమవుతుంది, అన్నిటి మీద విచారణ చేయాలి. ఎంత టైం పడుతుంది? ఇవన్నీ పెట్టి 3 నెలల్లో విచారణ కంప్లీట్ చేయమని 100 రోజుల టైం ఇచ్చారు. అయిపోయిందా అది గడువు? ఎప్పుడో అయిపోయింది, ఆగస్టులోనే అయిపోయింది. అది మార్చిలో కదా ఆయన కమిషన్ వేసింది మార్చిలో. మార్చ్ 14th, 15th ఉంది. ఏప్రిల్, మే, జూన్ అప్పుడే అయిపోయింది. జూన్లో ఏం చేశారు, మళ్ళీ ఆగస్ట్ దాకా ఎక్స్టెండ్ చేశారు. జూన్లో 100 రోజులు అయిపోగానే ఆగస్ట్ దాకా ఎక్స్టెండ్ చేశారు. ఆగస్ట్ నుంచి మళ్ళీ అక్టోబర్కి ఎక్స్టెండ్ చేశారు. అక్టోబర్ నుంచి మళ్ళీ డిసెంబర్కి ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు జనవరి నుంచి మళ్ళీ ఫిబ్రవరి ఎండ్కు 28th ఫిబ్రవరికి ఎక్స్టెండ్ చేశారు. బట్ ఫిబ్రవరి 28th తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకని అన్ని డౌట్లు ఉన్నాయా, లేకుంటే అంత అవకతవకలు, అక్రమాలు జరిగాయి అసలు? అంటే దీని మీద ఏంటంటే ఇది హైలీ కాంట్రవర్షియల్ అయింది, ఎందుకంటే ఎలక్షన్ టైంలో అది కుంగడం అనేది. అయితే ఇప్పుడు ఉద్యమంలో భాగం పంచుకున్న వాళ్ళు కూడా, వేద శ్రీరామ్ కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, రఘు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ అందులో ఉన్న కొన్ని అంశాలను ఇది మార్చాల్సిన అవసరం లేకుండే, నీటి లభ్యత ఉన్నా కూడా కేసీఆర్ దీన్ని మార్చాడు, ఇది మెగా వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడానికి, ఇట్లాంటివన్నీ చాలా ఆరోపణలు చేశారు. అవసరమే లేదు, తుమ్మిడెట్టు కట్టాల్సి ఉండే, కట్టలేదు. అయితే ఇవన్నీ డౌట్స్ వీళ్ళకు ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరు పోయి ఆ ఛాన్స్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఏం చేసింది, నోటిఫికేషన్ ఇచ్చింది, ఎవరికైనా ఏమైనా చెప్పదలుచుకుంటే వచ్చి చెప్పొచ్చు అని. ఇక దాన్ని అవకాశంగా తీసుకొని చాలామంది అఫిడవిట్లు ఇచ్చారు, కొన్ని సంఘాలు ఇచ్చినాయి, ఇంకా చాలామందిని ఆయన పిలవాల్సి ఉన్నది. మరి ఆయన దానిలో సమాచారం అంత ప్రామాణికంగా లేదు అని వదిలేశాడా తెలియదు. నాది ఎంత తెలుసా నంబర్, విట్నెస్ 101. అంటే నాకంటే ముందు 100 మంది సాక్షులను విచారించాడు. అందులో 15 మంది IAS ఆఫీసర్స్. వాళ్ళని ఎందుకు విచారించాల్సి వచ్చిందంటే వివిధ విభాగాలతో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, అనుసంధానమై ఉంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న IAS ఆఫీసర్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న IASలు, మాజీ కార్యదర్శులు. ఎందుకంటే ఇది ఒక 8-9 ఏళ్ల కాలం కదా, ఆ తుమ్మిడెట్టి బ్యారేజ్ ఎందుకు వదిలేశారనే దగ్గర నుంచి మేడిగడ్డ కుంగేదాకా ఈ 9 సంవత్సరాల కాలంలో పనిచేసిన కార్యదర్శులు ప్రతి ఒక్కరు వచ్చారు. వీళ్ళందరే కాకుండా ఇప్పుడు అఫిడవిట్లు ఇచ్చిన వాళ్ళని కూడా పిలుస్తున్నారు. ఒక్కొక్కరిని 2 సార్లు 3 సార్లు కూడా పిలిచి విచారణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను 3 times వెళ్ళాను. అయితే ఇట్లా
పిసి ఘోష్ గారికి ఏంటంటే ఒక మంచి చరిత్ర ఉంది. 5 తరాలుగా జడ్జెస్ ఫ్యామిలీ ఆయన. ఆ మొదటి తరము జడ్జి ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి ఇండియన్ జడ్జ్. బ్రిటిష్ ప్రభుత్వము ఒక న్యాయ నిర్ణేతగా వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని పెట్టింది. జనరల్గా పెట్టారు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళనే పెట్టుకుంటారు. బట్ వాళ్ళు కూడా ఆయనకున్న గొప్పతనాన్ని గమనించి పెట్టారు. క్రెడిబిలిటీ ఉంది. సో 5 తరాలుగా ఉన్నత ప్రమాణాలు పాటించిన హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల ఫ్యామిలీ నుంచి వచ్చారు పిసి ఘోష్. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్న బబ్రీ మస్జిద్ తీర్పు ఇచ్చిన దానిలో ఆయన వన్ ఆఫ్ ది మెంబర్ ప్యానల్లో, ఆ బెంచ్లో. అట్లాగే శశికళ జయలలితకు సంబంధించిన అక్రమ ఆస్తులకు సంబంధించి శశికళను జైల్లో పెట్టిన తీర్పు కూడా ఆయన ఇచ్చింది. ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. ఆయన మొట్టమొదటి భారతదేశపు లోక్పాల్గా ఎవరిని పెట్టాలని చెప్పి మోడీ ప్రభుత్వం ఆలోచించి ఫైనల్గా సెలెక్ట్ చేసి 2019లో ఆయనను అపాయింట్ చేసింది ఆఫ్టర్ రిటైర్మెంట్. అంటే అంత గొప్ప వ్యక్తి. ఇవాళ ఆయన మాట్లాడే పద్ధతి, ప్రశ్నలు అడిగే పద్ధతి, సూటిగా దాన్ని ఎటువంటి ఇది లేకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు సబ్జెక్ట్ తీసుకొని అది చాలా నచ్చింది నాకు. నేను చాలామంది జడ్జెస్తో కోర్టులో అడ్వకేట్గా పనిచేశాను. సుప్రీంకోర్టులో కూడా నాది ఒక కంటెంప్ట్ కేసు ఉంటే కూడా కపిల్ సిబాల్ని పెట్టుకొని నేను కొట్లాడాను. బట్ ఒక అద్భుతమైన ఆ ప్రతిభ ఉన్న వ్యక్తిని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆయనను జడ్జిగా ఇక్కడ జస్టిస్గా కమిషన్ ఇవ్వడం అనేది ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సిన అంశం. నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఆయనే నీళ్ళని నీళ్లు పాలను పాలుగా వేరు చేసి తీర్పిస్తాడని నేను నమ్ముతున్నాను. ఆయనను ఎవరూ ప్రభావితం చేయగలరు. ఆయన నీటిపారుదల రంగం మీద అవగాహన లేకున్నా కూడా అవగాహన పెంచుకోవడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. ఓకే, నేను ఫస్ట్ ఒక నివేదిక ఇచ్చాను, ఇది సరిపోదు నాకు అన్నాడు. ఏం చేయాలన్నా ప్రతి దాని మీద రాయి, నీకు ఆ కాళేశ్వరంలో ఎన్ని అంశాలు ఉన్నాయో అన్నిటి మీద రాసేయాలి నాకు అన్నాడు. నేను ఓన్లీ తుమ్మిడిగడ్డ నుంచి ఎందుకు మార్చారనే దాని మీద మాత్రమే రాశా. అదొక్కటే రాసి తప్పుకుంటే ఎట్లా, నువ్వు చైర్మన్గా పనిచేసావు, నువ్వు అడ్వకేట్ ఫ్రాటర్నిటీ కదా, నువ్వు రాయలేవా అన్నాడు. లేదు సార్ రాస్తాను నేనన్నా అని మొత్తం 17 అంశాలతో 16 పేజీల రిపోర్ట్ ఇచ్చాను నేను. దాని మీదనే నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. మొన్న మీరు సెకండ్ టైం అటెండ్ అయినప్పుడు మీరు వివరాలు ఇస్తున్నారు, విచారణలో భాగంగా మీ పార్టిసిపేషన్ లేకుంటే మీరు జవాబు ఇచ్చే టైంకి మీరు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అనే ఒక క్వశ్చన్ వచ్చిందా? మీరు రాజకీయాలు ఎక్కువ మాట్లాడుతున్నారు, అది కాదు యాక్చువల్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి, ఒరిజినల్గా ఏం జరిగింది అది మాట్లాడండి, మిమ్మల్ని క్వశ్చన్ చేశారా? అంటే నేను అడ్వకేట్గా నా లిమిటేషన్ నాకు తెలుసు. నేను ఎప్పుడు ఒక జస్టిస్ దగ్గర పొలిటికల్ స్పీచెస్ ఇవ్వను. ఎందుకని అలా పేపర్లలో వచ్చింది మరి? ఒకటే వాళ్ళు ఏం చేశారంటే నా మీద ఆగ్రహం ఏం వ్యక్తం చేయలే. ఆయన చాలా ప్లెజెంట్గా చాలా నవ్వుకుంటూ మాట్లాడారు. అయితే ఒక సందర్భంలో ఫస్ట్కి వచ్చాను, తుమ్మిడట్టి నుంచి ఎందుకు బ్యారేజ్ని షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు నేనేం చెప్పానంటే తుమ్మిడట్టిలో నీటి లభ్యత తక్కువగా ఉందని సిడబ్ల్యూసీఏ చెప్పింది. 102 టీఎంసీలే అక్కడ లభ్యమవుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ప్లస్ 152 మీటర్ల ఎత్తును ఒప్పుకోలేదు కాబట్టి 148 మీటర్లకే మేము ఈ వివాదాల్లోకి పోకుండా ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి రైతులై. ఆ ఆత్మహత్యల నుంచి వాళ్ళని ఆపాలన్నప్పుడు మాకు తొందరగా నీళ్లు కావాలి. ఈ వివాదాలు వైల్డ్ లైఫ్ ఇవన్నీ అనుమతులు రావాలంటే చాలా లేట్ అవుతుంది. అయితే 148లో మేము కట్టాలనుకున్నాం. అక్కడ చూస్తే 44 టీఎంసీలు మాత్రమే మేము తీసుకోగలుగుతాం. ఎందుకంటే రిజర్వాయర్ కెపాసిటీ అనేది కేవలం అక్కడ 1.8 టీఎంసీ ఉంటుంది. అంతకుముందు అనుకున్న 152లో 5.6 టీఎంసీ ఉంటుంది. కాబట్టి మాకు ఇక్కడ వచ్చే నీళ్లను స్టోర్ చేసుకోలేం, వచ్చినట్టు ఫ్లో అవుతూ ఉంటాయి. ఎంత లిఫ్ట్ చేసుకోవాలన్నా కూడా 44 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేసుకోగలుగుతామని చెప్పి నిపుణులు చెప్పారు. కాబట్టి అక్కడ హెడ్ కూడా లేదు కాబట్టి మళ్ళీ ఒక లిఫ్ట్ పెట్టుకోవాలి మేము. 4 మీటర్లు తగ్గినందుకు కాలువల లెవెల్కును దానికి సరిపోవట్లేదు. కాబట్టి 2 లిఫ్ట్లకు బదులు కిందికి పోతే మూడో లిఫ్ట్ అవసరం అవుతుంది. దానివల్ల కొద్దిగా కరెంట్ ఛార్జీలు పెరుగుతాయి, కానీ అక్కడ 273 టీఎంసీలు ఉన్నాయని చెప్పి తెలిసింది. అక్కడ నేను ఒక మాట ఏం వాడానంటే మా పాత ప్రాజెక్టులన్నిటికీ నీళ్ళు రావట్లేదు, సింగూరు కానీ శ్రీరామ్ సాగర్ కానీ వీటికి అన్నిటికీ పైన ప్రాజెక్టులు కట్టుకోవడం వల్ల వాళ్ళు 100ల కొద్ది బ్యారేజీలు కట్టి లిఫ్ట్ చేసుకుంటారు. అయితే తెలంగాణ ఉద్యమం మొదలైందే ఈ నీళ్ళ కోసం. మా మీద ఆ డిమాండ్ బలంగా ఉండేది. అంటే నీ తెలంగాణ ఉద్యమం గురించి నాకెందుకు చెప్తున్నావు, ఐఎమ్ నాట్ కన్సర్న్ ఫర్ దట్, అది పొలిటికల్ అవుతుంది, పొలిటికల్ స్పీచ్లు ఇవ్వకూడదు అన్నాడు. నవ్వుకుంటూనే అన్నాడు ఆయన. అయితే నేనెందుకు చెప్పానంటే స్టెబిలైజేషన్ అనేది ఇదివరకు ఉన్న ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో లేదు.
18,75,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన అదనపు బాధ్యత ఒక ఉద్యమ నాయకునిగా కేసీఆర్ మీద పడ్డది. ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది అనేది నాకెందుకు అన్నాడు. మళ్ళీ లాస్ట్లో పోయేటప్పుడు ఏమన్నాడంటే, ఇగో నువ్వు ఇచ్చిన పుస్తకాలన్నీ ఇక్కడనే ఉన్నాయి, నేను అన్ని చదివాను, నీ బుక్ కూడా ఉందన్నాడు, తెలంగాణ బుక్. అంటే నేను చాలా డాక్యుమెంట్స్ ఇచ్చాను ఆయనకి. అంటే వారు ఒకసారి నన్ను పిలిచి ఏమన్నారంటే, నువ్వు అడ్వకేట్ కమ్యూనిటీ కదా, దీనికి సంబంధించిన అంశాల మీద నీ దగ్గర ఏ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉన్నా నాకు అవన్నీ ఇవ్వాలి అన్నాడు. అంటే ఒకరోజు నేను పంపించాను, అదంతా టేబుల్ మీద డిస్ప్లే చేశాడు మీడియా ముందే. ఇన్ని పంపించావు, నువ్వు ఇవన్నీ నేను చదువుతున్నాను, చదివాను అని చెప్పాడు. అంటే నవ్వుకుంటే చెప్పాడు తప్ప నేనేం పొలిటికల్ స్పీచ్ చేయలేదు, ఆయన ఏం నా మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేయలేదు. అయితే కొన్ని కాంట్రవర్సీ ఒపీనియన్స్ వచ్చాయి. ఎట్లా అంటే, వెదిరే శ్రీరామ్ జలశక్తి శాఖకు ఆయన అడ్వైజర్, ఆయన ఏమన్నాడంటే, మేము చెప్పలేదు 165 టీఎంసీలు ఉన్నాయని చెప్పాను తప్ప మేము నీటి లభ్యత లేదని మేము చెప్పలేదు. ఆయన చెప్పిన దాన్ని తప్పు అని చెప్పి నేనేం చేశాను, సిడబ్ల్యూసీ లెటర్స్ ఇవన్నీ కూడా నేను ప్రజెంట్ చేశాను. అయితే ఆయన ఏమో ఉన్నాయంటున్నాడు నీళ్లు, నువ్వేమో లేవంటున్నావు అనే దాని మీద ఆయన కొంత క్లారిటీ తీసుకున్నారు. ఆ విషయంలో నువ్వేం చెప్తావు మొత్తం చెప్పేసేయమన్నాడు. నేను చెప్తున్నా కొద్దీ వాళ్ళు దాన్ని కనబడేటట్టుగానే స్క్రీన్ కనబడేటట్టుగా రికార్డ్ చేశారు మొత్తం. రెండవది ఏంటంటే, ఇంజనీర్స్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు కదా, 5 ఇంజనీర్లు, మన తెలంగాణ ప్రభుత్వమే ఇంజనీర్స్ను సర్వే కోసం పంపింది. వారికి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మిడ్ మానేర్కి పైప్ లైన్ కానీ టన్నెల్ కానీ లిఫ్ట్ కానీ ఏమైనా సాధ్యమవుతుందా. అయితే వాళ్ళు సాధ్యం కాదని రాశారు. వాళ్ళు 3 రికమెండేషన్స్ ఇచ్చారు. ఒకటి, మేడిగడ్డ బ్యారేజ్ 105 మీటర్ల ఎత్తు కట్టాలని చెప్పి ఇచ్చారు. ఒకసారి కాదు 3 సార్లు ఇచ్చారు. ఆ రిపోర్ట్లో 11 పేజీలే ఉంటుంది, 3 సార్లు రికమెండ్ చేశారు. అయితే వీళ్ళు ఇచ్చింది ఏంది, రఘు కోదండరామ్ గారు అండ్ మేడిగడ్డ వద్దన్నారు రిటైర్డ్ ఇంజనీర్స్. వాళ్ళు ఎప్పుడు వద్దనలే. వాళ్ళు వద్దన్నది ఏంటంటే, అందులో 2 కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పాను. జాగ్రత్తగా మీరు గమనించండి, జస్టిస్ గారిని నేను రిక్వెస్ట్ చేశాను. అందులో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కి డైరెక్ట్ అలైన్మెంట్, ఇందులో 2 అంశాలు ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ ఒకటి, అలైన్మెంట్ ఒకటి. ఈ అలైన్మెంట్ను వాళ్ళు వ్యతిరేకించారు తప్ప మేడిగడ్డ బ్యారేజ్ను వ్యతిరేకించలేదు. అది కొంచెం 2-3 క్లారిటీస్ కూడా అడిగాడు దానిలో, అది చెప్పన్నాడు. తర్వాత నా అంతటి నేను ఇంకా కొన్ని పాయింట్స్ నేను యాడ్ చేస్తాను అని చెప్పి కొన్ని విషయాల మీద నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఫర్దర్గా నా మొత్తం 17 అంశాలు ఉన్నాయి కదా, మిగతా అంశాల విషయంలో ఆయన ఏమన్నాడంటే, ఒకటి, మీరు టెక్నికల్గా క్వాలిఫైడ్ కాదు, మీరు ఇంజనీర్ నేను కాను కదా, టెక్నికల్గా క్వాలిఫైడ్ కారు కాబట్టి నేను ఆ విషయాలను మిమ్మల్ని అడగట్లేదు. రెండవది, టెక్నికల్ అంశాలు కాకుండా మిగతా అంశాలు ఏవైతే మీరు రాశారు, నేను రాయలే టెక్నికల్ అంశాలు. మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు గుంగిపోయిందని నేను రాయలే, అట్లాగే అంచనాలు ఎందుకు పెంచారనే విషయంలో నేను రాయలే, వాటి నాణ్యత గురించి కూడా నేను రాయలే. కాబట్టి నా లిమిటేషన్లో నేను ఇచ్చిన రిపోర్టు. కాబట్టి మీరు ఆ విషయాల మీద మీరు ఎక్స్పర్ట్ కాదు కాబట్టి మిమ్మల్ని నేను ఆ ప్రశ్నలు అడగను అన్నాడు. లాస్ట్కి ఏమన్నాడంటే, మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో దాన్ని ఏం చేయాలి అన్నాడు. రిపేర్ అండ్ రిస్టోర్ అని చెప్పాను. వెంటనే దాన్ని రిపేర్ చేసి రిస్టోర్ చేయాలి, కమిషన్ రికమెండ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశా. తర్వాత మిగతా అంశాల విషయంలో ఆయన ఒక కామెంట్ ఇచ్చాడు, యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ఎవిడెన్స్గా తీసుకుంటున్నాం మీ అఫిడవిట్ని, మిగిలిన అంశాలన్నింటినీ అని అన్నాడు. అని అప్పటికి 1 అవర్ అయింది. సో మీ విచారణ 1 అవర్ కొనసాగిందా? 1 అవర్ అని టైం కూడా చూడమన్నాడు. అయితే నేనన్నాను, ఈరోజు ఎవరిది విట్నెస్ ఎగ్జామినేషన్ లేదంటే మీరు నన్ను 5 గంటల దాకా వదిలేయరు అని చెప్పి అనుకున్నాను. 5 గంటల దాకా వదిలేయరు అనుకున్నాను అంటే, బికాజ్ యు ఆర్ నాట్ ఏ టెక్నికల్ గై, దట్స్ వై ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అని అన్నాడు. అట్లా బట్ ఆ 1 అవర్లో ఆయన వదిలేశారు. అంతా మంచిగా జరిగింది. నేను కూడా ఆయన అడిగిన దానికే ఆన్సర్స్ ఇస్తూ వచ్చాను. నేను ఒకటి ఏం చెప్పానంటే, కొంతమంది మిమ్మల్ని మిస్గైడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే పర్టికులర్గా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పాను నేను, కోదండరామ్ కానీ రఘు కానీ అండ్ వేదిరే శ్రీరామ్. అంటే ఐ గాట్ ఇట్ అని చెప్పి ఆయన దాని మీద ఏమన్నా చెప్తావా అన్నాడు. దాని మీద కొన్ని పాయింట్స్ చెప్పాను నేను. అట్లా ఇవన్నీ కూడా ఒక 1 అవర్ సాగింది. అయితే ప్రతి విషయం మీద కూలంకషంగా అధ్యయనం చేసి కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని అశువుగానే ఆయన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. చూసి రాసుకొని వచ్చి కూడా అడుగుతలేడు, మైండ్లో ఫ్రేమ్ చేసుకొని అడుగుతూ ఉన్నాడు. అయితే ప్రతి విషయం మీద ఆయన లోతుగా అధ్యయనం చేయడం వల్ల వాస్తవాలు ఏంటనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. మీ ద్వారా కూడా నేను కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని కోరుతున్నా, నరసింహారెడ్డి గారి కమిషన్ను
బహిష్కరించడానికి వాళ్ళకు రీజన్ ఉంది. ఎందుకంటే ఆయన చిట్ చాట్లో ఆయనే కొంత ప్రభావితమైనట్టుగా ముందే వీళ్ళకు వ్యతిరేకంగా చెప్పాడు. బట్ పీసీ ఘోష్ కమిషన్ అట్లా కాదు. ఆయన కమిషన్ ముందటికి ఖచ్చితంగా పోవాలి, ఏం జరిగిందో వాళ్ళే చెప్పాలి. ఎందుకు నేను అడుగుతున్నానంటే, నేను ప్రతిరోజు ఆయన కమిషన్ ముందు ఎవరెవరు ఏం చెప్తున్నారు అనేది ఆయన కూడా మీడియా ముందే ఒక ఎలక్ట్రానిక్ మీడియా లేదు కానీ ప్రింట్ మీడియాను కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు. ఆయన మమ్మల్ని అడిగే ప్రతి ప్రశ్న ప్రింట్ మీడియా ముందే. అయితే అందులో ప్రతిదీ క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో కూడా కొన్ని పత్రికలు రాస్తున్నాయి. పాయింట్ టు పాయింట్ చాలామంది వాళ్ళ తప్పులను కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద నెడుతున్నారు. వీరు కనుక పోకపోతే, వీరి మౌనం అర్ధాంగీకారం అని అంటాం కదా, వాళ్ళు చెప్పిన నిజాలు అవుతాయి. నెక్స్ట్ వాళ్ళని కూడా పిలుస్తోందా? పిలవాలి, 100% పిలవాలి. పిలుస్తారు, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా వారిని పిలుస్తారు అని. పిలిచినప్పుడు పోవాలని కూడా వీళ్ళని నేను కోరుతున్నా. ఎందుకంటే వారి మీద ఆరోపణలు అబండాలు వేసినప్పుడు మాకు సంబంధం లేదని చెప్పుకోకపోతే ఎట్లా? వేటికి సంబంధం ఉంది, వేటికి సంబంధం లేదు. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద క్లారిటీ రావాలంటే కేసీఆర్ గారు హాజరైతే తప్ప రాదు. ఈవెన్ జస్టిస్ గారికి కూడా, పినాకి చంద్రఘోష్ గారికి కూడా వీళ్ళు చెప్పిన కన్ఫ్యూజన్ అంతా పోవాలంటే ఆడ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఉండాల్సిందే. ఈటెల రాజేందర్ గారిని ఎందుకు పిలుద్దాం అనుకుంటున్నారంటే, ఫైనాన్స్ బిల్స్ పాస్ చేసేటప్పుడు ఆయన మినిస్టర్, ఆయన కొంతకాలం ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు కదా ఫస్ట్ టర్మ్లో. అయితే వాటికి సంబంధించిన వివరణలు ఆయన దగ్గర నుంచి తీసుకుంటారు. ఎందుకంటే రామకృష్ణారావు గారు ఆయన హాజరైనప్పుడు ఆయన ఏ బిల్స్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అవన్నీ కూడా మాట్లాడారు. బట్ అప్రూవల్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి మినిస్టర్గా ఆయనకు బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇందులో నాకు తెలిసి అయితే, అంటే జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది ముందు చెప్పడానికి లేదు. బట్ నా గెస్ నేను చెప్పొచ్చు, అదేం కంటెంప్ట్ కిందికి రాదు. నా గెస్ ఏంటంటే పొలిటికల్గా ఎవరు ఫిక్స్ కారల్లా. ఓకే, ఎందుకంటే విధానపరమైన నిర్ణయాలు మాత్రమే వాళ్ళు తీసుకున్నారు. ఒకవేళ ఇంజనీర్లు వాళ్ళు చెప్తే మేము డబ్బులు ఇచ్చాము, వాళ్ళు చెప్తే మేము ఇట్లా ఇచ్చాము, ఈ కార్ల రేస్ ఉంది కదా, ఫార్ములా ఈ రేస్, అలా కూడా అక్కడ ఉన్న ఇద్దరు అధికారులు మాకు కేటీఆర్ గారు చెప్తే మేము ఇచ్చాము, కేటీఆర్ గారు కూడా నేను చెప్పాను అన్నాడు. అధికారులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. అయితే ఏది ప్రామాణికంగా తీసుకుంటారంటే, చట్టవిరుద్ధంగా, గైడ్లైన్స్కు వ్యతిరేకంగా, నిబంధనలకు వ్యతిరేకంగా ఒక మంత్రి చెప్తే నువ్వు ఇస్తావా? చెప్పినందుకు మంత్రిని తప్పు పట్టారు, ఇచ్చినందుకు అధికారిని తప్పు పడతారు. ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు? మంత్రులు అని 5 ఏళ్ళకు ఒకసారి వచ్చిపోయేటోళ్ళు. నువ్వు కదా, అడ్మినిస్ట్రేషన్ నీది కదా, వాళ్ళు సలహాలు ఇస్తారు, వాళ్ళు ఒత్తిళ్లు చేస్తారు. బట్ ఏది న్యాయం, ఏది అన్యాయము, ఏది చట్టబద్ధమైంది, ఏ చట్టబద్ధమైంది కాదు, ఇవన్నీ నువ్వు కదా చూసుకోవాల్సింది. కాబట్టి సేమ్ అక్కడ అరవింద్ కుమార్ తర్వాత బిఎల్ఎన్ రెడ్డి, అక్కడ వాళ్ళకు శిక్ష పడుతుంది. అంటే వాళ్ళ మీద కామెంట్స్ పాస్ చేస్తారు, తీసుకోవాలా వద్దా అనేది. జ్యుడిషియల్ కమిషన్ ఎట్లుంటుంది అంటే, వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, వాళ్ళు రాస్తారు వీళ్ళ మీద చర్య తీసుకోండి అని. బట్ దాన్ని పాటించాల్సిన నిబంధన ఏం లేదు. ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టవచ్చు, వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు, వాళ్ళ ఓన్ డెసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు. అక్కడ మరి ఈ కార్ల రేస్లో అరవింద్ కుమార్ ఇంకా ఈ గవర్నమెంట్లోనే ఒక ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్నాడు. బిఎల్ఎన్ రెడ్డి రిటైర్ అయ్యాం బహుశా. బట్ వాళ్ళ మీద చర్య తీసుకోవాలన్నా వద్దా అనేది రేపు ఒకవేళ జడ్జిమెంట్లో వాళ్ళకి అగెనిస్ట్గా వచ్చినా కూడా అది ముఖ్యమంత్రి ఇష్టం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఈఎన్సీల మీద కానీ, O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో సరిగా పాటించలేదు అనేది ఒకవేళ ఇచ్చినా కూడా, లేదా ముఖ్యమంత్రి చెప్తే మేము డబ్బులు ఇచ్చామని చెప్పి రామకృష్ణారావు చెప్పినా, లేదా ముఖ్యమంత్రి చెప్తే మేము అంచనాలు పెంచినామని చెప్పి ఇంజనీర్లు చెప్పినా, ముఖ్యమంత్రి చెప్తేనే డిజైన్ మార్చామని చెప్పి CDO వాళ్ళు చెప్పినా, శిక్షార్హులు ఎవరు అని అంటే CDO, ఫైనాన్స్ సెక్రటరీ, ఈఎన్సీ వీళ్ళే తప్ప ముఖ్యమంత్రి కాదు, కేటీఆర్ కాదు. మీ ద్వారా ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదో జరగబోతుంది, కేసీఆర్ని అరెస్ట్ చేస్తారట, ఏమీ జరగదు. నేను ఫస్ట్ డే చెప్పాను కమిషన్ వేసినప్పుడు, ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ మీద ఎటువంటిది కూడా ఆరోపణ ప్రూవ్ కాదు, దానికి ఎటువంటి సాక్ష్యాలు ఉండవు. ఒకవేళ చెప్పినా కూడా అధికారుల బాధ్యత తప్ప, చెప్పినందుకు వాళ్ళ తప్పు కిందికి రాదు. విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాన్ని ఎవరు తప్పు పట్టడానికి లేదు. తుమ్మిడిహట్ నుంచి బ్యారేజ్ మార్చినంత మాత్రాన అది విధానపరమైన నిర్ణయం, అది క్యాబినెట్ తీసుకున్న డిసిషన్. ఇంకోటి ఇందులో సబ్ కమిటీ కూడా ఉంది. మినిస్టర్ సబ్ కమిటీ హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ను, తుమ్మల నాగేశ్వరరావు గారిని పెట్టి ఒక సబ్ కమిటీ వేశారు రీడిజైనింగ్ సంబంధించి.
అందులో వాళ్ళు 3 బ్యారేజ్లను సపోర్ట్ చేశారు. చేసినప్పుడు ఇంకా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ ప్రభుత్వం ఏది తీసుకున్నా న్యాయమే అవుతుంది. నేను చెప్పాను, అక్కడ కూడా చెప్పాను పీసీ ఘోష్ కమిటీ ముందు, కోడంగల్కు పాలమూరు రంగారెడ్డి నుంచి డివైడ్ చేసి సపరేట్ లిఫ్ట్ పథకం పెట్టుకున్నాడు. అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. ఆయన ఏమన్నా పర్మిషన్ తీసుకున్నాడా, సిడబ్ల్యూసీని అడిగిండా, ఇంకోటి చేసిండా. ఆల్రెడీ టెండర్స్ కూడా కాల్ఫర్ చేశారు. పాలమూరు రంగారెడ్డి నుంచి తీసేసి జూరాల నుంచి పెట్టుకున్నాడు. మరి హైడ్రాలజీ పర్మిషన్ వచ్చిందా, లేకుంటే ఏమొచ్చింది? అంటే ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నప్పుడు ఎవ్వరూ దాన్ని క్వశ్చన్ చేయడానికి ఉండదు, ఆయన ఇష్టం అది. కాకపోతే ప్రతిసారి ఇప్పుడు ఒకవేళ అధికారులు ఇది కాదు అని చెప్పినప్పుడు కూడా ఇంకా అప్పుడు మంత్రివర్గం కావచ్చు, సీఎం కావచ్చు, వినరు. చివరికి ఇక్కడ బలయ్యేది, బలిపశువులు అయ్యేది అధికారులే అనేది ఒక మాట కూడా ఉంటుంది. కన్విన్స్ చేయాలి కదా అధికారులు. ఇప్పుడు అంత ఘోరమైన తప్పులు కాళేశ్వరంలో జరగలేదు. నంబర్ 1. కేసీఆర్ అంతా అది అంటే పనికిరాని సలహాలు, సూచనలు ఇంజనీర్లకు ఏం చేయలేదు ఆయన. దానివల్ల కేసీఆర్ చెప్పిన వాటి వల్ల అధికారులు కూడా పెద్దగా బలయ్యేది ఏం లేదు అక్కడ. వాళ్ళు కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను మీకు. మేడిగడ్డ బ్యారేజ్ ముందు 1800 కోట్లతో అవుతుందని వ్యాప్కోత్ చెప్పారు. అది ఎందుకు 4000 కోట్లు అయిందనేది పీసీ ఘోష్ గారికి ఒక బలమైన సందేహం. నన్ను కూడా అడిగారు ఆయన ఆఫ్ ది రికార్డ్. ఆ విషయంలో నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు కరప్షన్ చేయాలనుకుంటే 1800 కోట్ల నుంచి 2000 కోట్లకు పెంచి ఆ 200 కోట్లు తీసుకుంటారు. బట్ 4000 కోట్లు ఎందుకు పెంచుతారు? అంటే 2200 కోట్లు కరప్షన్ చేసి 1800 కోట్ల పని చేయమనే కాదు కదా. ఫస్ట్ వ్యాప్కోస్ ఏం చేసిందంటే పేపర్ మీదనే అంచనాలు వేసింది, ఫీల్డ్ మీద పోకుండా. వేసినప్పుడు ఏమనుకున్నారు వాళ్ళు, డిస్టెన్స్ గూగుల్లో కూడా దొరుకుతుంది మనకి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు ఎంత దూరం అనేది. ఇంత దూరం ఉంది, కిలోమీటర్ పైన ఉంది. దీనికి మనము ఇతర బ్యారేజ్లు ఏవైతే వాళ్ళు దేశం అంతా కట్టారో ఆ బ్యారేజ్ల అంచనా ప్రకారం దీనికి పిల్లర్స్ ఇంత సైజులో ఉండాలి, రాఫ్ట్ ఇంత సైజులో ఉండాలి, సీకెంట్ పైల్స్ బదులు వాళ్ళు షీట్స్ పెట్టారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేశారు, అప్రాక్సిమేట్లీ 1800 కోట్లు అని చెప్పారు. భారతదేశంలో ఏ ప్రాజెక్ట్ అయినా ఫస్ట్ ఏదైతే ఒకటి నిర్ణయం చేస్తారో 100% దానికి డబులో త్రిబులో అవుతూ ఉంటుంది. ఇండ్లనే చూద్దాం మనం. ప్రాణహిత చేవెళ్ళ ఎంతకు ఫస్ట్ ప్లాన్ చేశారంటే 17,000 కోట్లు, 17,000 చిల్లర. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, రోషయ్య గారు ఉన్నప్పుడు కూడా అదే ఉంది. బట్ సడన్గా దాన్ని రోషయ్య గారు దిగిపోయే ముందు, కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా రాకముందు 38,000 కోట్లకు పోయింది అది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటికి 40,000 కోట్లకు పోయింది. అంటే ఫస్ట్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే 38,000 కోట్లకు పోయింది. అంటే 2007లో జూన్లోనేమో 17,000 కోట్లు, 2008 డిసెంబర్ నాటికి ఇంకొక జీవో వచ్చింది 38,000 కోట్లు. రోషయ్య గారి పీరియడ్లో 40,000 కోట్లు. అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్న 15 నెలల్లో 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకి ఎట్లా పోయింది, 38,000 కోట్లకి ఎట్లా పోయింది. అంటే ఏ ప్రాజెక్టులోనైనా ఇది సహజము. అయితే ఇక్కడ ఎందుకు పెరిగింది అనేది చెప్తా. గోదావరి అనేది ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఫ్లడ్ వాటర్ వచ్చే ఒక నది. గంగా నది పెద్ద నది భారతదేశంలో, కానీ ప్రశాంతంగా పారుతుంది. గోదావరి అట్లా కాదు, చాలా ఎత్తు నుంచి ఎక్కడెక్కడి నుంచో మధ్యప్రదేశ్ నుంచి బస్తర్ అడవుల దాకా ఇదంతా వస్తుంది. బాగా వేగంగా చాలా ఫాస్ట్గా వస్తుంది, ఎందుకంటే మధ్యలో డ్యాములు లేవు. రిజర్వ్ ఫారెస్ట్లు అంతా ఇక్కడ నుంచి మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ దాకా ఎక్కడ కూడా డ్యాములు లేవు దాని మీద. కాబట్టి ఫ్లో అనేది ఎవరు ఆపరు. ఆ ఫ్లడ్స్కి తట్టుకోవాలంటే వ్యాప్కోస్ డిజైన్ చేసింది ఫస్ట్ ఏదైతుందో, వ్యాప్కోస్ వాళ్ళే మళ్ళీ సెకండ్ రిపోర్ట్లో దాన్ని 4,000 కోట్లకు పెంచారు. ఎవరో పెంచింది కాదు, అది వ్యాప్కోసే పెంచారు. వ్యాప్కోస్ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఫండ్స్తో నడిచే సంస్థ. వాళ్ళ ఏమంటారు దాన్ని, అటానమస్ సంస్థ. వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు ప్రారంభించిన సంస్థ అది. ఒకసారి వ్యాప్కోస్కి ఇచ్చినామంటే ఎవరు టెండర్ లేకుండా కూడా వ్యాప్కోస్కి ఇవ్వచ్చు. దానికి రైట్స్ ఉన్నాయి, ప్రివిలేజెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఇచ్చిందే కదా సెకండ్ రిపోర్టు. కేసీఆర్ సొంత సంస్థ కాదు, లేకపోతే ఎవరికో ఆర్డర్ చేయించింది కాదు. దీనికి సైంటిఫిక్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము మందం ఇంత అనుకున్నాం, కానీ అక్కడ వచ్చే ఫ్లడ్స్ని తట్టుకోవాలంటే మందం పెంచాలి, రాఫ్ట్ కూడా పెంచాలి, డెప్త్ కూడా సీకెంట్ షీట్స్ బదులు సీకెంట్ పైల్స్ పెట్టాల్సి వచ్చింది. వీటన్నిటి వల్ల తలుపులు కూడా, గేట్స్ కూడా 85 గేట్స్ అవసరమైనవి. ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఆ ఒక్క దాని మీదనే ఆయనకు చాలా సీరియస్ డౌట్ ఉండే, అది క్లారిఫై అవుతున్నది ఆయనకు. రెండవది రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన దాని మీద రేవంత్ రెడ్డి గారు సభను తప్పుదో పట్టిస్తూ వాళ్ళు మేడిగడ్డను వద్దన్నారు అని అన్నాడు అసెంబ్లీలో. అది తప్పు. ఆ తప్పును నేను ఎత్తి చూపాను. ముఖ్యమంత్రి గారు కూడా ఇది ఈ రకంగా సరిగా చదవకుండా ఆ మాట చెప్పారు, బట్ అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను క్లారిఫై చేశాను. కాబట్టి ఇట్లాంటి అనేక అంశాల మీద క్లారిటీ ప్రజలకు రావాల్సిన అవసరం ఉన్నది. మేడిగడ్డ ఎందుకు కుంగిందనే దాని మీద కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 28,40,000 క్యూసెక్కులు. 500 సంవత్సరాలలో ఆ పర్టికులర్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 28,25,000 క్యూసెక్కులే ఇప్పటిదాకా రికార్డు. ఇంకా 15,000 క్యూసెక్కులు అంటే ఇంకో టీఎంసీ ఎక్కువగా, అంటే దాన్ని టీఎంసీలలో మారిస్తే క్యూసెక్స్ను 250 టీఎంసీలు ఒకటే రోజు పోవడం అనేది. అయితే జూలై 15, 2022 అంటే మేడిగడ్డ కుంగడానికి ఒక 15 నెలల ముందు ఆ రోజు వచ్చిన ఫ్లడ్ ఏంటంటే 500 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ రానంత ఫ్లడ్ వచ్చింది. 28,75,000 క్యూసెక్లు వచ్చింది. దానివల్ల దెబ్బతిన్నది. ఆ 1 ఇయర్ 15 నెలల కాలంలో ఆ మెల్లమెల్లగా దాని మీద ఎఫెక్ట్ పడ్డది. అయితే నేను చెప్పాను, మరి మిగతా పియర్స్ 85 పియర్స్లో 3 కదా దెబ్బతిన్నాయి. మొత్తం 8 బ్లాకుల్లో ఒక్క బ్లాక్ దగ్గరనే కదా దెబ్బ తగిలింది. మరి అది నాసిరకమైంది అయితే మిగతా ఎట్ట తట్టుకున్నాయి. కాబట్టి అన్నారం సుందిలో కూడా ఇటువంటి ప్రమాదాలు ఏం లేవు, మామూలు సీపేజే ఉంది అని చెప్పి విషయాలన్నిటి మీద ఆయన ఎన్లైటన్ చేయడం జరిగింది. 30 టీఎంసీ కూడా ఎందుకనేది కూడా చెప్పాము. అంటే రాబోయే రోజుల్లో రైపేరియన్ రైట్స్ అనేది కీలకమైన అంశం. ఇప్పుడు బనకచెర్ల గోదావరిది కూడా ఒక ఇష్యూ వచ్చింది కదా. బనకచెర్లకు గోదావరి నుంచి ఎక్కడి నుంచి పోతాయి నీళ్లు? పోలవరం నుంచి పోతాయి. పోలవరం తెలంగాణలో ఉందా? లేదు కదా. భద్రాచలం దాటినాకనే కదా, భద్రాచలం వరకే కదా తెలంగాణ. మరి మనకేం నష్టం అని చెప్పి కొంతమంది అడుగుతారు. మన దగ్గర నుంచి నీళ్ళని తీసుకుపోతలేరు కదా. నీళ్ళని తీసుకుపోతలేరు, మన హక్కులను తీసుకుపోతున్నారు. ఎట్లా తీసుకుపోతున్నారు హక్కులను? పోలవరం నుంచి ఫస్ట్ నీళ్ళను కనుక కావేరీ బేసిన్కి కానీ రాయలసీమలో ఉన్న పెన్నా బేసిన్కి తరలించినట్టయితే మొట్టమొదటి రైట్ వాళ్ళకు ఉంటుంది. అయితే మనకు 968 టీఎంసీల మీద గోదావరిలో రైట్స్ ఉన్నాయి. ఈ రైట్స్ని కనుక మనం ఉపయోగించుకోకపోతే, ఎంతవరకు అయితే ఇప్పుడు ఉపయోగించుకుంటున్నామో అంతవరకే మన రైట్స్ కన్ఫైన్ అవుతాయి. ఈ రైపేరియన్ రైట్స్ అనేది ఏంటంటే, హెల్సింకి అనే ఒక సిటీ ఉంది ఫిన్లాండ్లో. హెల్సింకిలో 1969లో ప్రపంచంలోని అన్ని దేశాలు సమావేశమై నియమాలు పెట్టుకున్నాయి. ఎందుకంటే 150 దేశాలు నదుల నీళ్ళను పంచుకుంటున్నాయి. మనం బంగ్లాదేశ్తోని, పాకిస్తాన్తోని, చైనాతోని మనం పంచుకుంటున్నాం. అట్లా 150 దేశాలు పంచుకుంటున్నాయి. కాబట్టి వీటి మధ్య వార్ వచ్చే అవకాశం ఉంది. 3వ ప్రపంచ యుద్ధం నీళ్ళ కోసమే వస్తుందని అన్నారు కదా. దాన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళందరూ కలిసి కొన్ని జల నియమాలు అనేటివి పెట్టుకున్నారు. ఆ నియమాల ప్రకారం ఒక సూత్రం ఏంటంటే రైపేరియన్ రైట్స్. అంటే ఎవరైతే ముందు నీళ్ళని వాడుకుంటారో వాళ్ళకి ఫస్ట్ రైట్ ఇవ్వాలి అనేది. ప్రయారిటీ వాళ్ళకే ఉంటుంది. మంజీరా నది పుట్టిన దగ్గర నుంచి మొట్టమొదటిసారి డ్యామ్ కట్టి వాడుకున్నది నిజాం సాగర్. అందుకే నిజాం సాగర్కి ఆ ప్రయారిటీ వచ్చింది అప్పుడు గోదావరి దానిలో. ధవళేశ్వరం అండ్ ప్రకాశం బ్యారేజ్ మొట్టమొదటి నదులు ప్రాజెక్టులు, అందుకని వాళ్ళకు డెల్టాకు ప్రొటెక్షన్ వచ్చింది. అట్లా కావేరీకి, పెన్నాకు, గోదావరి నీళ్ళ మీద రైటు మనం అంతా వాడుకున్న తర్వాత వాళ్ళకి ఆ రైట్స్ వస్తే మనకు ఇబ్బంది లేదు. కానీ మనం వాడుకోకుండా వాళ్ళకి రైట్స్ వస్తే రేపు మనకు పర్మిషన్లు ఇయ్యరు. మీకు నీళ్ళు ఎక్కడన్నాయి గోదావరిలో? ముందే కావేరీ వాళ్ళు వాడుకుంటారు, పెన్నా వాళ్ళు వాడుకుంటున్నారు, మీరు ఎక్కడ కట్టుకుంటారు, మీకు పర్మిషన్లు ఇయ్యము అని అంటారు. ఇంకా మనకు పర్మిషన్లు రావాల్సి ఉన్నది. బీజేపీ ప్రభుత్వం, కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానీ జోక్యం చేసుకొని, ఆంధ్రలో ఉన్న బీజేపీ సంబంధించిన వాళ్ళు కూడా, అది అలయన్స్ గవర్నమెంటే కాబట్టి ముందు మన ప్రాజెక్టులకు అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు తీసుకుపోతే మనకు అభ్యంతరం లేదు. ఎందుకంటే నీళ్లు పోలవరం నుంచే పోతాయి, కానీ రైట్స్ పోవద్దు అనేది మన తాపత్రయం. అంటే ఇటువంటి జటిలమైన అంశాల మీద ప్రజలను ఎడ్యుకేట్ చేయకపోతే వాళ్ళు తప్పుగా మిస్అండర్స్టాండ్, ఎందుకంటే కోదండరామ్, వెదిరే శ్రీరామ్, రఘు లాంటి నిపుణులే మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మామూలు సాధారణ ప్రజలు ఎందుకు చేసుకోరు? ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ విషయాల మీద మనం మాట్లాడుకోవడం వల్ల వాళ్ళ లోపల కొంత అవేర్నెస్ వస్తుంది. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.